ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్ల్లో ఇండియన్ రైల్వేస్ ఒకటి. మన దేశంలో ప్రతిరోజు 2.5 కోట్ల మందికి పైగా ప్రజలు రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ఈ సంఖ్య ప్రపంచంలోనే చాలా దేశాల మొత్తం జనాభా సంఖ్యతో పోల్చుకుంటే చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. వేల సంఖ్యలో భారతీయులు ఎప్పటి నుంచో ప్రయాణం చేస్తున్నారు రైళ్లలో. ప్రతిరోజు లక్షల కిలోమీటర్లు కవర్ చేస్తుంటారు. రైలు ప్రయాణంలో ప్రయాణికులను కొన్ని అవసరాలు ఉంటాయి. అల్పాహారం, భోజనం, పుస్తకాలు, చిరుతిళ్ళు, మంచినీళ్లు, ఇతర పానీయాలు వంటి ఆహార పదార్థాలకి, దాంతోపాటు కాలక్షేపం కోసం పుస్తకాలు, రకరకాల బొమ్మలు చిన్నపిల్లలకి, ఇలాంటి వాటిని ప్రయాణంలో మనం చూస్తూ ఉంటాం. ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాల ఆలోచన మీకు ఉంటే భారత రైల్వేతో కలిసి పనిచేసే అవకాశం మీకు లభిస్తుంది. ప్రతిరోజు పెద్ద సంఖ్యలో రైళ్లలో తిరిగే ప్రయాణికుల నుంచి లక్షల రూపాయలు సంపాదించవచ్చు. మనం ఏదైనా రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ప్లాట్ఫామ్స్ మీద టీ, కప్పు, ఫుడ్స్, బుక్స్, బొమ్మలు ఇలా చాలా ఉత్పత్తులను అమ్మే స్టాల్స్ని చూస్తూ ఉంటాం. ఏ సమయంలో చూసినా అవన్నీ బిజీగా కనిపిస్తాయి. వ్యాపారం జోరుగా సాగుతూ ఉంటుంది. మీకు కూడా అలాంటి స్టాల్ తెరిచి మంచి ఆదాయాన్ని పొందొచ్చని తెలుసా? మారుతున్న కాలానికి అనుగుణంగా రైల్వే స్టేషన్లో కూడా ప్రయాణికులు విమానాశ్రయాలు లాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. దీని మీద మీరు అవకాశంగా మార్చుకోవచ్చు. కొన్ని సులభమైన స్టెప్స్ ఫాలో అయ్యి ఇతర రైల్వే ప్లాట్ఫామ్ మీద మీరు కూడా సొంతంగా ఒక షాప్ ఓపెన్ చేయొచ్చు. రైల్వే స్టేషన్లో షాప్ తెరవడానికి రైల్వే విభాగం టెండర్ జారీ చేస్తుంది. రైల్వే ప్లాట్ఫామ్ మీద షాప్ ఓపెన్ చేయడానికి అవసరమైన పూర్తి ప్రక్రియ అందులో ఉంటుంది. టెండర్ వేసే వ్యక్తులు రైల్వే విభాగం సూచించిన విధానాన్ని అనుసరించాలి. ఆ తర్వాత రైల్వే అధికారులు ఓపెన్ షాప్ చేసి మీకు లైసెన్స్ జారీ చేస్తారు. లైసెన్స్ జారీ చేసే బాధ్యత ఐఆర్సీటీసీ తీసుకుంటుంది. రైల్వే ఎలా దరఖాస్తు చేయాలో చెప్తా. రైల్వే స్టేషన్లో షాప్ తెరవడానికి ముందుగా భారత రైల్వే అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళాలి. అక్కడ టెండర్ ఆప్షన్స్లోకి వెళ్ళి అన్ని ప్రక్రియలు పూర్తి చేయాలి. అన్ని వివరాలని అర్థం చేసుకోవాలి. రైల్వే విభాగం సూచించిన అన్ని నిబంధనల్ని చదివి అనుసరిస్తామని చెప్పాలి. షాప్ కోసం అద్దె ఎంత ఉంటుందో చెప్తా. రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి అన్ని షాపులకి అద్దె ఒకేలా ఉండదు. రైల్వే స్టేషన్లో ఏ ప్రదేశంలో షాప్ ఉంది, ఆ ప్రదేశం ప్లాట్ఫామ్ ఎంత బిజీగా ఉంటుంది, ఇలాంటి రకరకాల అంశాల మీద ఆధారపడి షాప్ అద్దె మారుతుంది. అంతేకాదు, షాప్ సైజు, అందులో అమ్మే వస్తువులు, రేంజు, అమౌంట్ ఆధారపడి ఆ అద్దె ఉంటుంది. సాధారణంగా టీ, కాఫీ, ఫుడ్ స్టాల్ వంటి వాటి కోసం 5,000 నుంచి 5 లక్షల వరకు అద్దె ఉంటుంది. ఐఆర్సీటీసీ కార్పొరేట్ పోర్టల్లో యాక్టివ్ టెండర్ మాత్రమే షాప్ గురించి ఖచ్చితమైనటువంటి సమాచారం ఇస్తారు. కాబట్టి బిజినెస్ పెట్టాలనుకునే ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది. కాబట్టి బద్దకిచ్చకుండా దయచేసి ఈ వీడియోని ఫేస్బుక్లో, అట్లాగే వాట్సాప్లో, నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి.